నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల్లో ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లా ముసునూరులో మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఘన స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, మంత్రులు. సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తేనే బాధితులకి సంతృప్తి స్థాయి పెరుగుతుందన్న సిసిఎల్ఏ జయలక్ష్మి. మీకోసంలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజాబాబు. దర్శి నియోజకవర్గం శివరామపురంలో 132 kV సబ్స్టేషన్ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. సబ్స్టేషన్ నిర్మాణంతో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో విద్యుత్ అవసరాలు తీరుతాయని వెల్లడి. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఏలూరు జిల్లా ముసునూరులో పర్యటించారు. పాప్కార్న్ కప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నాన్ జీఎంఓ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని రాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ను గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పొలుసు పార్థసారథి అచ్చెన్నాయుడు, కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్, శివకిషోర్, జేసీ అభిషేక్ గౌడ్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అతిథులకు ఫ్యాక్టరీ యాజమాన్యం కొండపల్లి బొమ్మలను జ్ఞాపికగా అందజేశారు. పాప్కార్న్ సీడ్ ఆవిష్కరణ సందర్భంగా పలువురు రైతులను ఘనంగా సత్కరించారు. Chandrababu Naidu Garu has consistently demonstrated a visionary approach towards agriculture and the rural development. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి పట్ల ఎల్లప్పుడూ దూరదృష్టితో కూడినటువంటి విధానాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. His pioneering initiatives from establishing Rayat Bazaars to promoting horticulture, natural farming and farmer-centric support system reflect his deep commitment to the welfare and the prosperity of our farmers. రైతు బజారులను స్థాపించడం, తద్వారా మరియు ఉద్యానవన పంటలను, ప్రకృతి వ్యవసాయాన్ని, రైతు కేంద్రిత సహాయ వ్యవస్థలను ప్రోత్సహించడం, ముఖ్యంగా మనం చూసినట్లయితే వారి యొక్క మార్గదర్శక కార్యక్రమాలు రైతు సంక్షేమం మరియు అభ్యున్నత పట్ల ఆయన ఎంత లోతైనటువంటి నిబద్ధత ఉందో దానికి నిలువెత్తు నిదర్శనం వారు. Through his work, he has helped to transform agriculture into a more sustainable and profit-giving livelihood. Government పాప్కార్నిక ఎస్పీవి పట్టాభిరామరావు గారు, డైరెక్టర్ వెంకటేశ్వరరావు గారు, భారత నేలపైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా పాప్కార్న్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నూజివీడు గడ్డపైన ముసునూరులో చేయడం మనందరికీ గర్వకారణం. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే పాప్కార్నియా సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు.
ఈ సంస్థ ఎండి పట్టాభి రామారావు గారు. వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు కొద్దిగా వెనకబడ్డాం. ఆ ఫ్యామిలీ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎస్పీబీ పట్టాభి రామారావు గారు ఆ రోజు కేంద్రంలో మంత్రిగా ఉండడం, వీళ్ళ చిన్న తాత సత్యనారాయణ గారు మళ్ళీ ఎన్డీఏలో వాజ్పేయి గవర్నమెంట్లో మంత్రిగా పనిచేయడం, అదే మరి వాళ్ళు ఎప్పుడో షుగర్ ఫ్యాక్టరీ పెట్టి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న చరిత్ర. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఒక మంచి సంస్థకు శ్రీకారం చుట్టాడు. ఈరోజు మీరు ఒకసారి చూసి 2014లో ప్రారంభించారు. ఎగ్జాక్ట్గా 11 సంవత్సరాలు. ఈరోజు అతి పెద్ద పాప్కార్న్ మ్యాచ్ ఉత్పత్తిదారులుగా ఈరోజు తయారైందంటే మనస్ఫూర్తిగా ఆ యొక్క ఫ్యామిలీ జీన్స్లో ఉంది, లెగసీలో ఉంది, ఆంటర్ప్రైజింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి చాలా తొందరలో షార్ట్ టైంలో దాన్ని సక్సెస్ చేశాడు. దీన్ని ఎప్పుడూ నేను అంటూ ఉంటాను, మామూలుగా ఆలోచిస్తే మామూలు జీవితాలే గడుపుతాం. ప్రతి ఒక్క పని కూడా వినూత్నంగా చేయాలి, ఇన్నోవేటివ్గా చేయాలి, అప్పుడే సాధ్యమవుతుంది. వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మాణాన్ని గాలి కొదిలేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దర్శి నియోజకవర్గం శివరామపురంలో 132 కేవీ సబ్ స్టేషన్ 27.66 కోట్లతో నిర్మించిన ఏపీ ట్రాన్స్కో సబ్ స్టేషన్ ప్రారంభించారు. దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ స్టేషన్ నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో విద్యుత్ సమస్యలు ఏర్పడ్డాయన్నారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విద్యుత్ శాఖలో మౌలిక సదుపాయాల కల్పన కొనసాగుతోందన్నారు. సబ్ స్టేషన్ నిర్మాణంతో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వ్యవసాయ, పారిశ్రామిక విద్యుత్ అవసరాలు తీరుతాయని తెలిపారు. 2014-19లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ టెండర్ పిలిచాము. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ సబ్ స్టేషన్లు పట్టించుకోలేదు. దీనే కాదు, రాష్ట్రంలో దాదాపు చాలా సబ్ స్టేషన్స్ ఇట్లానే పట్టించుకోకుండా వదిలేశారు. డిమాండ్ ఏమన్నా విపరీతంగా పెరిగిపోయింది. సబ్ స్టేషన్స్ కంప్లీట్ చేయకపోవడం వల్ల చాలా చోట్ల కరెంటు ప్రాబ్లమ్స్ వచ్చాయి. కరెంటు ఉత్పత్తి ఉన్నా సరే దాన్ని సరైన సక్రమంగా ట్రాన్స్మిషన్ చేయాలంటే ట్రాన్స్మిషన్ సబ్ స్టేషన్స్, లైన్స్ కూడా ఉండాలన్నమాట. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలూరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల రైతాంగానికి, అదేవిధంగా చేంకుర్తి ప్రాంతానికి అన్ని చోట్లకి ఉపయోగం కాబట్టి ఈ సబ్ స్టేషన్ ఇమీడియట్ గా 20 నెలలు పట్టింది మాకు కంప్లీట్ చేయడానికి. కంప్లీట్ చేసి వాళ్ళ ప్రారంభించుకోవడం జరిగింది. ఇట్లాంటి సబ్ స్టేషన్స్ దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెట్టి చేస్తా ఉన్నాం. అన్ని కూడా కంప్లీట్ అవుతా ఉన్నాయి. ఈ నెల, వచ్చే నెలలో ఇట్లాంటి సబ్ స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 8 సబ్ స్టేషన్స్ ఓపెన్ చేయబోతున్నాము. దీంతో పాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 సబ్ స్టేషన్స్ మళ్లీ టెండర్ పిలిచి మళ్లీ ప్రారంభించడం జరిగింది. అన్ని కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. మళ్లీ రేపు రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో 20 సబ్ స్టేషన్స్, ఇవన్నీ కూడా ట్రాన్స్కో సబ్ స్టేషన్స్ అనమాట. 132 గానీ, 220 గానీ, 400 కేవీ సబ్ స్టేషన్స్ గానీ, ఇవన్నీ కూడా మనం ఉత్పత్తి చేసే కరెంటు అగ్రికల్చర్ గానీ, ఇళ్లకు గానీ, షాపులకు గానీ, ఇండస్ట్రీస్ గానీ వెళ్ళాలంటే సక్రమైన సబ్ స్టేషన్స్ ఉండాలి, లైన్స్ కూడా ఉండాలి. దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీలో, దర్శి కాన్స్టిట్యున్సీలో 27 కోట్లు పెట్టి సబ్ స్టేషన్ నిర్మాణం చేయడమే కాకుండా ప్రారంభించాం. ఇది కాకుండా ఆర్డీఎస్ఎస్ 90 కోట్లతో ఆర్డీఎస్ఎస్ చేస్తున్నాం. ఇక్కడ దాదాపు కూడా ఎస్సీ గారిని అడిగితే 81 కోట్లకి అయిపోయింది. ఇంకా 9-10 కోట్లు కనుక చేస్తే కనుక అయిపోయింది అన్నారు. 2 సబ్ స్టేషన్స్ ఇచ్చాం, అది కూడా కంప్లీట్ అయిపోయినాయి. తొందరలోనే ప్రారంభించడం జరుగుతుందన్నమాట. సూర్య గారి ద్వారా దాదాపు 4,000 కనెక్షన్లు ఇచ్చాం 50 కోట్లతోటి. ఇప్పటికి 3,000 కనెక్షన్స్ అయిపోయినాయి. అవి కూడా తొందరగా కంప్లీట్ చేయమన్నాం. కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఏదైనా ఉంటే తప్పకుండా ఇస్తాం. ఇవి కాకుండా ముఖ్యమంత్రి గారు బీసీలకు కూడా సూర్య గారి పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో పాటు మళ్ళీ అదనంగా ఒక 20,000 మనమే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చి బీసీలు ఎవరైతే 2 కిలోవాట్లు కలుస్తారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా సూర్య గారు ఎట్లా చేశామో, ఎస్సీలకి ఎట్లా చేశాం అట్లానే బీసీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దామని చెప్పి అది కూడా. పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల 30 ఏళ్ల కలను సీఎం చంద్రబాబు సాకారం చేశారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వెలుగొండ ప్రారంభోత్సవం సందర్భంగా మార్కాపురం జిల్లా పీసీపల్లి మండలం అలవలపాడులో
పాలిటి గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి మంత్రి స్వామి మొక్కులు సమర్పించారు. మహిళలతో పాటు పొంగళ్లను నెత్తిన పెట్టుకుని అమ్మవారి గుడిలో ప్రదక్షిణలు చేశారు. 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు చేతుల మీదుగానే ప్రాజెక్టు ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. వెలుగొండ ప్రారంభోత్సవానికి ఊరు వాడ వెల్లువలా తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారులతో మంత్రి స్వామి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ఊరల్లో అడిగిన దెబ్బగా ఎన్నిక నెట్టు పడేసి ఏం ఫంక్షన్ ఉంది? మా స్వంతూరు ఇది, కానీ చదువుకోవడానికి అక్కడికి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఏం ఫంక్షన్కి వచ్చారు? ఊళ్ళో ఇంట్లో ఫంక్షన్కి వచ్చారు. గృహప్రవేశం. కన్నడలో ఏమంటారు గృహప్రవేశాన్ని? గృహప్రవేశం అంటారా? పండగని ఏమంటారు అక్కడ? హబ్బా అంటారు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? పూలు పట్టుకున్నారు? నేను కాదులే, ఉగ్ర నరసింహారెడ్డి వస్తున్నాడా లేదా? చూసారా ఆయన? ఎప్పుడైనా చూసారా మీరు? ఎన్నిసార్లు చూసారు? నిన్న కాదు 4 టైమ్స్ చూసావా? ఎప్పుడు నువ్వు ఏ క్లాస్లో చూసావు ఆయన్ని? ఒకసారి మా ఇంటికి వచ్చాడు. ఏ క్లాస్లో? 5th స్టాండర్డ్. ఎలక్షన్స్ కోసం వచ్చాడు, ఓట్ల కోసం వచ్చాడు ఇప్పుడు, అంతేనా? కాదు, మా ఇంటి అదే మీ కర్ణాటకకు వచ్చాడా? ఓకే. మిల్లు ఓపెనింగ్ ఉంటే అక్కడికి కూడా వచ్చాడు. నువ్వు కూడా కర్ణాటక వచ్చానా? ఓయ్, నువ్వేం చదువుతున్నా? ప్రతి వారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో వచ్చే అర్జీదారుల వాస్తవ సమస్యలను పూర్తిగా అవగతం చేసుకుని తర్వాత సమస్యపై దృష్టి సారిస్తేనే బాధితునికి సంతృప్తి స్థాయి పెరగడంతో పాటు పరిష్కారంలో కాలయాపన జరగకుండా సత్వరం పరిష్కారమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి అన్నారు. Sir. Ma'am. Yeah. Just he landed up here in the district today. That's great. I'll call in the evening. జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పరిపాలనా కార్యాలయంలో నిర్వహించే ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమాన్ని సర్వే ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ రోనంకి కూర్మనాథ్ కలెక్టర్ రాజాబాబుతో కలిసి పరిశీలించారు. గ్రీవెన్స్ నిర్వహించే మీకోసం హాల్ను పరిశీలించారు. అర్జీదారులకు ఏర్పాటు చేసే సౌకర్యాలపై ఆరా తీశారు. అర్జీదారుల అర్జీలను ఎలా పరిశీలించి వారి సమస్యను శాఖాపరంగా ఎలా నిర్ణయించడం జరుగుతుంది, అక్కడ నుంచి సంబంధిత శాఖల ఉన్నతాధికారుల వద్దకు అర్జీ ఎలా వెళ్తుంది తదితర వివరాలను సిబ్బంది నుంచి జయలక్ష్మి తెలుసుకున్నారు. బాధితుల నుంచి నేరుగా వచ్చిన అర్జీలతో పాటు ప్రభుత్వం నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమం నుంచి వచ్చే అర్జీలను ఎలా ఆన్లైన్లో నమోదు చేస్తున్నారనే వివరాలను పరిశీలించారు. బాధితుల సమస్యలు సంపూర్ణంగా తెలుసుకుని అందుకు అనుగుణంగా సమస్య ఏ కేటగిరీకి వస్తుందో తెలుసుకొని అర్జీలు తీసుకుని వాటిని ఆ కేటగిరీ పరిధిలోకి వచ్చే విధంగా ఆన్లైన్లో నమోదు చేసేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని జయలక్ష్మి సూచించారు. సీఎం కార్యాలయం ప్రజా వేదికల నుంచి వచ్చే అర్జీలు కేటగిరీ మారితే వాటిని సరిచేసి సక్రమంగా కేటగిరీ నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి మ్యూటేషన్, సర్వే, ఆన్లైన్, రేషన్ కార్డ్ ఇలాంటి వాటి కోసం వచ్చే అర్జీదారులకు ఇక్కడే మీ సేవా కేంద్ర వారి ద్వారా కౌంటర్ ఏర్పాటు చేసి సేవా పన్ను చెల్లించుకొని సంబంధిత అర్జీని ఆయా అధికారులకు చేరే ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామ కంఠాలలో ఆక్రమణలు జరిగినా అవి రెవెన్యూకు వస్తుంటాయని వాటిని ముందుగానే గుర్తించి డిపిఓ, ఎంపీడీఓలకు పంపాలన్నారు. ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా అర్జీలు పరిష్కారం ఉండాలని తెలిపారు. డిఆర్ఓ వెంకటరమణ, ఒంగోలు అద్దంకి
ఆర్డీఓలు చంద్రశేఖర్ నాయుడు, విజయ జ్యోతి కుమారి, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్య చివరి సమావేశం మొక్కుబడిగా సాగింది. సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షత వహించారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఇటీవల ఎన్నికైన తూమాటి మాధవరావు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం కావడంతో మెజార్టీ సభ్యులు 5 ఏళ్ల కాలంలో తమకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వైసీపీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మాత్రమే హాజరయ్యారు. సమావేశం తూతూ మంత్రంగా ముగించేశారు. ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించి ఆయుర్వేదానికి సంబంధించి మందులు సభ్యులు అధికారులకు అందజేశారు. మీరు అనుకుంటున్నారు మీరేమంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ కమిషన్ వాదించే అడ్వకేట్ గారే హైదరాబాద్ అడుగుతున్నారు. సో ఒకవేళ వస్తే అందరికి వేస్తామని వేస్తారు. మరి మీ విలువైన సూచనలకు జిల్లా పరిషత్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జిల్లా పరిషత్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది ప్రతి సందర్భంలో అందించిన సహకారాన్ని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనమంతా కలిసిమెలిసి పనిచేసిన ఈ ప్రయాణం నా ప్రజా జీవితంలో ఒక చిరస్మరణీయమైన అధ్యాయంగా నిలిచిపోతుంది. భవిష్యత్తులో కూడా మన జిల్లా పరిషత్ మరింత అభివృద్ధి సాధించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అర్జెంట్గా 6 నెలలు పోయినాయి. మళ్ళీ లాస్ట్ చెప్పి మీటింగ్లో గత మన మార్చిలో జరిగిన బడ్జెట్ సెషన్లో కూడా నేను పంచాయతీ మినిస్టర్ దృష్టి తీసుకున్నాను. అసెంబ్లీలో మాట్లాడినా సమాధానం లేదు, డిఆర్సీలో మాట్లాడినా సమాధానం లేదు, జెడ్పీ మీటింగ్లో మాట్లాడినా సమాధానం లేదు. నాకు అర్థం కాదు ఏంటంటే ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, మంత్రులకి కూడా ధరకే చిత్తాలు పడతాయి. అంటే వాళ్ళు ప్రజాప్రతినిధులే కదా, వాళ్ళు ఉద్యోగాలు చేయట్లేదు ఇక్కడ. అదే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు. మహారాష్ట్రలోని అమరావతిలో తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో మంటలు చెలరేగి 3 నవజాత శిశువులు మృతి చెందగా మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రి 3వ అంతస్తులోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో 39 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో వెంటిలేటర్ ఒక్కసారిగా పేరడంతో మంటలు చెలరేగాయి. నిమిషాల్లో ఎల్ఎన్సియు మొత్తం వ్యాపించింది. దీంతో పొగ పీల్చడం, తీవ్రమైన కాలిన గాయాలు కారణంగా 3 శిశువులు ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే వైద్యులు, నర్సులు, ఇతర ఆసుపత్రి సిబ్బంది వార్డుకు చేరుకుని చిన్నారులను కాపాడారు. తీవ్రంగా గాయపడిన 6 నవజాత శిశువులను చికిత్స నిమిత్తం సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ యూనిట్లో 39 మంది పసికందులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఒంగోలు మండలం దేవరంపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ 34.80 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్, 30 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ను ప్రారంభించారు. గ్రామానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు సాగి విజయరామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, కరవది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ముప్పవరపు శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, పోలవరపు వెంకటరామయ్య, గుండపనేని శ్రీనివాసరావు, బాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అర్జీదారుల సంతృప్తే ప్రామాణికంగా తీసుకొని ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. గ్రీవెన్స్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని, సకాలంలో సహేతుకత పరిష్కారం చూపాలన్నారు. జిల్లా పరిపాలనా కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ జయలక్ష్మి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ రోనంకి కూర్మనాథ్తో కలిసి కలెక్టర్ రాజాబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వస్తున్న ప్రజలలో విశ్వాసం నింపేలా అర్జీలను సకాలంలో పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీకోసం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా అధికారులు మరింత చురుగ్గా వ్యవహరించాలని ఆదేశించారు. అర్జీదారులతో వ్యవహరించే ధోరణి కూడా మర్యాదపూర్వకంగా ఉండాలన్నారు. తమ పరిధిలో పరిష్కరించలేని సమస్యలుంటే ఆ విషయాలను అర్జీదారులకు వివరించాలని, తగిన ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, డిఆర్ఓ వెంకటనారాయణ, జెడ్పీ సీఈఓ చిరంజీవి, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ మాధురి, ఒంగోలు అద్దంకి ఆర్డీఓలు చంద్రశేఖర్ నాయుడు, విజయ్ జ్యోతి కుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించినందుకు టీడీపీ ఎస్సీ సెల్ విభాగం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జిల్లాలి ఒక్క నరసింహారావు, జిల్లాలి దామచంద్ర జనార్దన్ గారి నాయకత్వం. ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చుండి శ్యామ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వర్ల రామయ్యకు అభినందనలు తెలపడానికి బస్సులలో విజయవాడ తరలి వెళ్లారు. పార్టీ పట్ల నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావం వర్ల రామయ్యకు కలిసొచ్చాయని కొనియాడారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, లింగంగుంట పీఏసీఎస్ చైర్మన్ నలమోతు బాలగంగాధర్, నగర పార్టీ అధ్యక్షుడు మదన్, మండల పార్టీ అధ్యక్షుడు గుండపనేని శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, జిల్లాలి దామచంద్ర జనార్దన్ గారి మన పెద్దలు వర్ల రామయ్య గారికి ఎమ్మెల్సీ మన పార్టీ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన్ని గౌరవించుకోవడం జరిగింది. అలాగే వర్ల రామయ్య గారు సీనియర్ పార్టీకి ఎప్పటి నుంచో ఎంతో కాలం నుంచి ఆయన సర్వీస్ చేస్తూ వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటా ఉంది. అందుకని పార్టీ పదవి వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే పదవి ఇవ్వడం కాకుండా, ఎమ్మెల్యేగా నించోబెట్టడమే కాకుండా ఆయనకి పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉంటూ ఆయన సేవల్ని తీసుకుంటూ పార్టీ, అలాగే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అలాగే ఆ సామాజిక వర్గానికి కూడా చాలా వరకు న్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన వర్ల రామయ్య గారు ఎంతో సీనియర్ కార్యకర్త, ఆయన ఎన్నో పదవులు అలంకరించి ఆయన పార్టీకి బాగా సేవ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన చుండి శ్యాము వారి గ్రామం, అలాగే మన వారి ఆధ్వర్యంలో అందరూ కలిసి ఈరోజు వారిని కలవడానికి మన విజయవాడ వారి స్వగ్రామానికి వెళ్ళటం, వారిని కలవడానికి వెళ్తూ ఉన్నారు. దానికి మమ్మల్ని, నన్ను, మన శశికాంత్ భూషణ్, మన మదనం, మేమందరం వచ్చి వారికి సంఘీభావంగా వారు అక్కడికి వెళ్ళేదానికి మేము రావడం జరిగింది. దీనికి మమ్మల్ని పిలిచి మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ చుండి శ్యామ్ వారి టీం అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వర్ల రామయ్య గారికి తెలుగుదేశం పార్టీలోనే సీనియర్ నాయకులు, ప్రతిపక్ష పార్టీ మీద పోరాడిన వ్యక్తుల్లో వర్ల రామయ్య గారు కూడా ఒకరు. ఆ రోజు పోయిన 5 ఏళ్ళు చాలా పోరాటాలు చేసి పార్టీ కోసం అనేక సేవల్ని గుర్తించి ఈరోజు వర్ల రామయ్య గారికి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఈ వర్ల రామయ్య గారికి మేము ఒంగోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో వర్ల రామయ్య గారు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్న ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మా దళిత కులాల తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఎవరైతే ఎన్నుతున్నుగా ఉంటారో వారిని గమనించి ఏ రోజుకైనా అది పార్టీ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందంటే ఈ రోజు వర్ల రామయ్య గారి నిదర్శనం. ఆయన కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి ఆయన ఎన్నో సేవలు చేశాడు. ఎమ్మెల్సీని మా దళిత కులాలే, మా దళిత జాతికి పెద్ద అయినటువంటి గౌరవనీయులు పెద్దలు వర్ల రామయ్య గారికి ఎమ్మెల్సీ ఇవ్వటం తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పుడు దళిత
విధానాలు అండగా ఉంటాయని మనసావాచ కోరుకుంటూ వెలిగొండ ప్రాజెక్టు నుండి నల్లమల సాగర్కు నీటి విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు వస్తున్నారని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని అన్ని మండలాల 2 మున్సిపాలిటీల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నాయకులు వేలాదిగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ కార్యాలయంలో మార్కాపురం, తర్లుబాడు, కొరకనమిట్ల మండలాల నాయకులతో సమావేశమయ్యారు. ఇప్పటికే మార్కాపురం జిల్లా ప్రకటించామని, నియోజకవర్గంలోకి ప్రతి ఇంటికి పైప్ లైన్ తీసుకువచ్చామని, త్వరలోనే దాన్ని పూర్తి చేసి ప్రతి ఇంటికి కృష్ణానది జలాలను అందిస్తామని అన్నారు. హార్టికల్చర్ హబ్ ద్వారా మార్కాపురం జిల్లాకి త్వరలో 5,000 కోట్ల నిధులు రాబోతున్నాయని, తద్వారా ఈ ప్రాంతం సమూలంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 5 కిలోమీటర్ల పైన చిలుకు 6 కిలోమీటర్ దగ్గర 6 కిలోమీటర్లు బెంచింగ్ పనులు పూర్తి చేయించాం. అంటే 14-20 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పనిని కేవలం 20 నెలల్లో పూర్తి చేయించడం అంటే ఆ ప్రాజెక్టు మీద మనకున్న చిత్తశుద్ధి ఎటువంటిదో మీరు కూడా తెలుసుకోవాలి. అంత ఉరుకుల పరుగుల మీద చేయిస్తే ఈరోజు ప్రాజెక్టుని మనం కళ్ళార చూడబోతా ఉన్నాం, చూస్తాం కూడా. మనలో చాలామంది మన పెద్దలు చనిపోయారు, తాతలు చనిపోయారు, మన పెద్దలు చనిపోయినారు. వీళ్ళందరూ కూడా ప్రాజెక్ట్ చూస్తామో చూడలేమో, ఇంకా చూడలేము అని చెప్పి నిరాశ నిస్పృహలతో చనిపోయారు చాలామంది. కానీ ఈరోజు మనం ఒక అదృష్టంగా భావించాలి, మన జన్మ ధన్యమైనట్టు భావించాలి. మీరు చేసిన పని వల్ల అంటే ఈ వెలుగొండ ప్రాజెక్ట్ సాధించుకోవడం అనేది మా ఒక్కల క్రెడిట్ కాదు, మీరు కూడా కష్టపడి దాని మీద ఒక ఎక్సర్సైజ్ చేస్తే దాంట్లో భాగంగా మనం ఈరోజు అందరం సంతోషపడబోయేటువంటి సమయం. ఇంతటి గొప్ప అవకాశం అనేది ఎవరికి రాల. కళ్ళ ముందు ప్రాజెక్టు శంకుస్థాపనలు, కళ్ళ ముందు ప్రాజెక్టు ఈ రకంగా జరుగుతున్నటువంటి పర్యవేక్షణలు, లాస్ట్ ఎట్టకేలకు పూర్తి చేసుకోవటాలు, ఇంత అదృష్టం ఎవరికి కలిగి ఉండదు. ఈ 2 కాకుండా ఇంటింటికి పైప్ లైన్ ద్వారా వెలుగొండకు వచ్చే నీళ్లలో డ్రింకింగ్ వాటర్ తీస్తారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయాలని కోరుతూ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ ఎస్సీలను వంచిస్తోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు విమర్శించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. సబ్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు అంజయ్య, ప్రధాన కార్యదర్శి రవి, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, దళిత నాయకుడు కొమ్ము శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. దళిత హక్కుల పోరాట సమితి తరఫున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో దళితుల సమస్యలు పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. మనము గత 50 సంవత్సరాలను చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పథకాలని కాగితాల వరకే పరిమితం చేసి అమలు చేసే నాటికి ఏదో ఒక దొంగ అబద్ధాలు చెప్పి వాళ్ళ అభివృద్ధికి కానీ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చట్టాలు మాత్రం ఈ మన దళిత గిరిజన దేశంలో ఉన్నటువంటి అందరూ యాజిటేషన్ చేస్తే చట్టాల వరకు వస్తున్నాయి తప్పితే ఆ చట్టాలు అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసి దుర్మార్గంగా వీళ్ళ హక్కుల్ని హరిస్తున్నారనేది అందరికీ తెలిసిన వాస్తవమే. అనేక విధాలుగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు పెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం 2013లో ఒక జీవో ఇచ్చింది, ఖచ్చితంగా ఖర్చు పెడతామని చెప్పి. ఈనాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అంటే ఈ ఎస్సీ ఎస్టీలు జనాభా ఎంత ఉన్నారో ఆ జనాభా ప్రాతిపదిక మీద
ఖర్చు చేయాల్సింది పోయి వాళ్ళు 6%, 7% ఖర్చు చేసినట్టు చూపిస్తున్నారు తప్పితే ఎలాంటి అభివృద్ధి లేకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి MBA, MCAల్లో ప్రవేశాలకు సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ప్రకాశం జిల్లాకు సంబంధించి దామచర్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్ను హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. వెబ్ కౌన్సిలింగ్ సెప్టెంబర్ 3వ తేదీ వరకు జరగనుంది. వెబ్ కౌన్సిలింగ్ ప్రదేశాలకు సంబంధించి సలహాలు, సూచనలు పొందేందుకు హెల్ప్ లైన్ సెంటర్ను సంప్రదించాలని ప్రిన్సిపల్ సుశీల్ కుమార్ ప్రియా అన్నారు. నేను దామచర్ల ఆంజనేయులు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒంగోలు ప్రిన్సిపాల్ నుండి. మనకు ఈ రోజు నుంచి ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఈ రోజు అనగా 24వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరుగుతుంది. దీంట్లో భాగంగా ఇవాళ రిజిస్ట్రేషన్ 24వ తేదీ రిజిస్ట్రేషను, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషను, నెక్స్ట్ ఆప్షన్స్ ఎంట్రీ ఉంటుంది. దీంట్లో ఈ కాలేజీకి హెచ్ఎల్సిగా నిర్ణయించబడింది. ఆల్రెడీ ఇక్కడ ఎంసెట్, ఏపీ సెట్, ఐసెట్, పాలిసెట్ ఇవన్నీ జరుగుతున్నాయి అన్ని సెట్లకి. సో ఇది కొత్తగా ఐసెట్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్న విద్యార్థులు ఎవరైతే MCA, MBA చేరదలుచుకున్న విద్యార్థులు వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసిన తర్వాత ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే మా హెచ్ఎల్సికి వచ్చి మీరు అవి సాల్వ్ చేసుకోవచ్చు. వచ్చేటప్పుడు మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, జెరాక్స్ కాపీస్ తెచ్చుకోవాలి. సో ఈ యొక్క పీరియడ్లో మీరు వచ్చి ఇక్కడ ఈ యొక్క ఇచ్చిన ఈ డేట్స్లో మీరు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని జెరాక్స్ తీసుకొని రావాలను. ఏమైనా మీకు వివరాల కొరకు మీరు ఫోన్ చేయదలుచుకుంటే 9912342039 హెల్ప్ లైన్ సెంటర్ యొక్క ఫోన్ నంబర్ ఇది. 9912342039కి ఫోన్ చేసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లియర్ చేసుకోవచ్చు. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్యస్వామి 44వ ఆరాధనోత్సవాలు సంతపేటలోని వెంకయ్యస్వామి మందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని పలు రకాల పూలతో అలంకరించి విష్ణు సహస్రనామ పారాయణ చేశారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండయ్యా అనే నినాదాన్ని సాక్షాత్ వెంకయ్యస్వామి భక్తులకు ఉపదేశం చేశారని గాయకుడు ఐ మురళీకృష్ణ అన్నారు. వేలాది మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మందిరం నిర్వాహకులు ఆవుల ఆంజనేయులు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. స్వామివారిని పలు రకాల పూలతో అలంకరించి విష్ణు సహస్రనామ పారాయణ చేశారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండయ్యా అన్న నినాదాన్ని సాక్షాత్తు వెంకయ్య స్వామి భక్తులకు ఉపదేశం చేశారని గాయకుడు ఐ మురళీకృష్ణ అన్నారు. వేలాది మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మందిరం నిర్వాహకులు ఆవుల ఆంజనేయులు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కలియుగ వరుడు భగవాన్ గొలగమూడి వెంకయ్య స్వామివారి 44వ ఆరాధన మహోత్సవాలు స్థానిక సంతపేట భగవాన్ గొలగమూడి వెంకయ్య స్వామి మందిరంలో గత 2 రోజుల నుంచి అత్యంత వైభవపేతంగా నేత్రపూర్వకంగా జరుగుతున్నాయి. నేటి కార్యక్రమాల్లో భాగంగా ఉదయాన్నే స్వామివారికి తిరుమంజన సేవ, విశేష పూజలు, విశేష ధుని పూజ, తదనంతరము ప్రత్యేకించి దానాల్లోకెల్లా అత్యుత్తమ దానమైనటువంటి అన్నదాన సంతర్పణ కార్యక్రమము మధ్యాహ్నం 3:45 స్వామివారి మహాపరినిర్వాణాన్ని పురస్కరించుకొని విశేష ప్రత్యేక హారతి ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరము వీటితో పాటుగా సాయంత్రము ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ పర్వత గారి చేత
ఆధ్యాత్మిక ఉపన్యాస కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు 50 మంది కూడా దానాల్లోకి అత్యుత దానమైనటువంటి వేలాది మందిగా దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి దివ్యానుగ్రహాశీస్సులు పొందాల్సిందిగా కోరుతున్నాము. ఓం నారాయణ ఆది నారాయణ. వెంకటేశ్వర స్వామి రూపం, ఆయన లీలలు ఇన్నని వర్ణించడానికి మన తరం కాదు. గొలగముడిలో బ్రహ్మోత్సవం ఎలా జరుగుతుందో తిరుపతిలో అలాగే జరుగుతుంది. ఈ సందపేటలో మేము చేసి ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి మందిరం కూడా ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేము. స్వామి సాక్షాత్తు విష్ణుమూర్తి మోహిని అవతారం అప్పుడు ఎంత అలంకార రూపంతో ఎంత వైభవంగా వెలిగిపోతున్నాడో స్వామిని ఒక్కసారి దర్శించినంత మాత్రాన మనకి ఎంతో పుణ్యం. కొరసపాడు మండలం అలవెలపాడు క్రాస్ రోడ్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. అలవెలపాడు గ్రామానికి చెందిన వజ్జా మహేష్ తన కారులో రేణంగివరం వెళ్లే క్రమంలో గుంటూరు వైపు నుంచి ఒంగోలు వెళ్తున్న కారు ఢీకొనడంతో 2 కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదానికి కారణం అతివేగమే అని తెలుస్తుంది. స్థానికులు హైవే సిబ్బందికి సమాచారం అందజేయడంతో 2 కార్లను పక్కకు తీసి ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం లేకుండా చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐడియా ఉందా? అద్దంకి ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ హై స్కూల్ మైదానంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో వినతి పత్రం అందజేశారు. విద్యార్థుల శారీరక మానసిక దృఢత్వానికి జిల్లా రాష్ట్ర స్థాయి గేమ్స్, సాహితీ సాంస్కృతిక సంస్థల రాష్ట్ర స్థాయి పోటీలు, మెడికల్ క్యాంపులు, సేవా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అద్దంకి పట్టణాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు, కావూరి రఘుచంద్, చెన్నుపల్లి నాగేశ్వరరావు, అన్నమనేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అద్దంకి టౌన్లో శ్రీ ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అండ్ హై స్కూల్ గ్రౌండ్లో కొన్ని డిపార్ట్మెంట్లో పేరిట అక్కడ కొన్ని నిర్మాణాలు చేపడుతున్నారు. అక్కడ గ్రౌండ్లో నిర్మాణాలు చేపట్టి రోజు రోజుకి గ్రౌండ్ కుచించుకుపోతుంది. గతంలో ప్రజలకు త్రాగునీరు అవసరమైనా కూడా అది పెద్ద వాటర్ ట్యాంకు అక్కడ గ్రౌండ్లో నిర్మాణం చేపట్టారు. అది చాలా ప్రమాదం కూడా. విద్యాలయాల దగ్గర ఆ గ్రౌండ్లో అలాంటి పెద్ద వాటర్ ట్యాంకు అది ప్రమాదం కూడా, అలాంటి చేపట్టకూడదు. తర్వాత మున్సిపల్ పార్క్ ఒకటి పెట్టారు అక్కడ గ్రౌండ్లో. ఆ పార్క్ పేరిట కొంతమంది ఉపాధ్యాయులు కూడా వాపోతున్నారు. ఆ పార్క్ పేరిట లోపలికి వచ్చి రాత్రి కూడా మద్య మత్తు పదార్థాలతోటి యువత ఇదిగా ఉంటున్నారు, అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతాయని చెప్తున్నారు. ఏదేమైనా గ్రౌండ్లో వాళ్ళ పర్మిషన్ లేకుండా ప్లస్ గ్రౌండ్కి పిల్లలకు శారీరక దారుఢ్యానికి ఉపయోగపడే గ్రౌండ్ అట్లాగే ఉంచాలా. ఎన్నో దశాబ్దాల పైబడే గ్రౌండ్ను కాపాడుకుంటా వస్తున్న తరుణంలో ఏదో ఒక పేరిట గ్రౌండ్లో నిర్మాణాలు చేపట్టడం అది మంచిది కాదు. కాబట్టి అధికారులందరూ కూడా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లా ముసునూరులో మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఘన స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, మంత్రులు.
సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తేనే బాధితులకి సంతృప్తి స్థాయి పెరుగుతుందన్న సీసీఎల్ఏ జయలక్ష్మి. మీకోసంలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజాబాబు. దర్శి నియోజకవర్గం శివరామపురంలో 132 kV సబ్స్టేషన్ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. సబ్స్టేషన్ నిర్మాణంతో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో విద్యుత్ అవసరాలు తీరుతాయని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలు లేని జీవితం నీ సొంతమవుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.